ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు కేరళం దాకినాయి. ఇంకో 4 రోజులైతే తెలంగాణకు వస్తాయట. బగ్గా ఆనలు పడతాయని సాటింపేసిండ్రు వాతావరణ శాఖోళ్ళు. ఇక వ్యవసాయం పనులు చాలు చేయాలంటే మొదలు ఇత్తనాలు తయారు పెట్టుకోవాలి కదా. 4-5 రోజుల సంధి గదే పనులున్నారు రైతులు. మరి దుక్నాల దగ్గర ఎట్లెట్లున్నది, ఇత్తనాలు సరిపోను దొరుకుతున్నాయా, నకిలీల కథ ఏంది మొత్తం మరుసుకుందాం పాండ్రి. దుక్నాలు తిరుగుడు, చెకింగులు చేసుడు, ఇటు వ్యవసాయ ఆఫీసర్లు అటు పోలీసులు. దుక్నవులు ఏ కంపెనీ ఇత్తనాలు అమ్ముతున్నారు, సరుకు ఏడికెళ్ళి కొనుకొచ్చిండ్రు, తయారు చేసిన కంపెనీలకు లైసెన్సులు ఉన్నాయా, పాకెట్లనే అమ్ముతున్నారా, కుళ్ళా అమ్ముతున్నారా, రైతులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని ఇట్లా అన్ని చెకింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు. దున్నుకాలు చాలైన ఇత్తనాల కోసం దుక్నాలకు లైన్లు కట్టిండ్రు రైతులంతా. దొరికింది మోకాని రైతులను ఆగం చేస్తానికి నకిలీ గాళ్ళు మోపైతున్నారు ఆడాడ. గాళ్ళ పని పట్టే పని నడుస్తుంది. ఇప్పటికే మస్తు మంది కల్తీ గాళ్ళను దొరకబట్టిండ్రు. ఇక దుక్నాల స్టాక్ ఉన్నా లేదని బ్లాక్ లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు కొందరు. గోడౌన్లన్నీ చెకింగ్ చేసి అసొంటోళ్లకు వార్నింగులు ఇచ్చిండ్రు. పత్తి ప్యాకెట్ గరిష్ట ధర 864 రూపాయలు, 475 గ్రాముల వెయిట్ గల ప్యాకెట్ ధర. అంతకంటే ₹1 కూడా ఎక్కడ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మెదక్ జిల్లా మాసాయిపేటలో పర్మిషన్ లేకుండా తయారు చేస్తున్న కంపెనీ సీజ్ చేసిండ్రు. కల్తీ చేసినా ఎక్కువ రేట్లకు అమ్మినా అస్సలు ఇడవద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. అటు ఆదిలాబాద్ లో పత్తి ఇత్తనాల కోసం రైతులకు తిప్పలైతాంది. ఎక్కువ మట్టుకిడ పత్తులే పెడుతుంటారు. అయితే రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల మాకు అతి పరిశాన్ అవుతున్నది. 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుకుంటున్నాము. అందరూ ఒకటే రకం అడుగుతుండే వరకు సరిపోని దొరుకుతలేవాట. జల్దీ ఇంకింత స్టాక్ తెప్పించి తిప్పలు తప్పి సార్లు.